పదండి. పదండి, రండి. కూర్చోండి, కూర్చోండి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోऽन्तస్త్వనయోస్తత్త్వదర్శిభిః. అంతవంత ఇమే దేహా నిత్యాస్యోక్తశరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శాతస్య హి ధ్రువో మృత్యు. నన్ను చూస్తున్నారేంటండి? పూజ చేయండి, చేయించండి పంతులు గారు. ఓం మహాగణాధిపతయే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానస్మన్మోతిభిస్సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. హలో, ఎక్కడున్నావు? మండపం బయటే ఉన్నాను మేడం. నేను చూశాను, వస్తున్నాను. వందే ముకుంద ప్రియాం. హరి ఓం. నేను ఇప్పుడే వస్తానండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం. బాబు, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నానయ్యా. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు బాబు. నువ్వు చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. ఆడజన్మ ఎలా ఎత్తావే? నీ వల్ల నా భార్య నాకు దూరం అయింది, నా పిల్లలకి నేను దూరం అయ్యాను. ఆఖరికి నా అల్లుండి కూడా నేను అపార్థం చేసుకున్నాను కదే. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్లి ఉరి తీయించేయండి. నీలాంటి ఆడదాంతో నేను ఇన్నాళ్ళు కాపురం చేశానంటే నాకే సిగ్గుగా ఉంది. ఛీ, ఏం జన్మేనేది? నువ్వు ఇలాంటి దాన్ని అనుకోలేదమ్మా. నేను నీ కొడుకునని చెప్పుకోవడానికి ఏదోలా ఉందమ్మా. ఇంకెప్పుడు మా కళ్ళకి కనిపించుకో పో. నిన్ను చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుందమ్మా. నీలాంటి రాక్షసి ఈ లోకంలో ఉండకూడదు. థూ అని నీ ముఖం మీద ఉమ్మెయ్యాలనుందే. నీతో కలిసి ఎన్నో వెధవ పనులు చేశాను గాని మర్డర్ చేస్తాను అంటే ఊరికే అన్నావనుకున్నాను. నిజంగానే ఇంతకు తెగిస్తావు అనుకోలేదు. నీతో కలిసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. మాలాంటి మనుషుల మధ్యన
ఇలాంటి మృగం బ్రతకడానికి వీల్లేదు ఎస్ఐ గారు. తీసుకెళ్ళిపోండి. కానిస్టేబుల్స్, ఆవిడని అరెస్ట్ చేయండి. ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. అమ్మయ్యా, మొత్తానికి నా దయవల్ల మా బాస్కి రెండో పెళ్లి గండం తప్పింది. ఇందులో నీదయ్యే ఉందిరా. ఏం లేదా సార్? నేనుండగా మీకు రెండో పెళ్లి జరగనిస్తారా ఏంటి? జరగదు కాక జరగదు. ఎందుకు జరగదు? జరుగుతుంది. ఏంటి వారు, ఎలా జరుగుతుంది? ఇంకో ప్రియ ఎవరు లేరు కదా? ఇంటికొచ్చిన ప్రియ కూడా డ్రామా ఆర్టిస్ట్ అని నాకెప్పుడూ తెలుసండి. అత్తయ్యతో కలిసి నాటకం ఆడుతుందని కూడా తెలుసు. ఆ నాటకానికి తెరదింపడానికి పెళ్లి నాటకం ఆడాను. అయినా మీకు ఇంకొక పెళ్లి అంటే నేను అంత ఈజీగా జరగనిస్తానా? చూసారుగా, సీన్ డివోర్స్ అయింది, అలా జరిగిపోయింది, పెళ్ళాగిపోయింది. ఎంత భయపెట్టావే! క్షణంకి యుగంలా చస్తూ బతికాను కదే. అది సరేనమ్మా, ఇంతకీ రెండో పెళ్ళన్నావు, ఎవరికి ఎవరితో? అది నాకు పార్దుతో. ఇదేంటి, మన పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందిగా. అప్పుడేదో ఆపద్ధర్మంగా నా మెళ్ళు తాళి కట్టారు. ఇప్పుడు అతిథులందరి మధ్య హ్యాపీగా తాళి కట్టేసేయండి. రండి బాబు. ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించానండి. మా బాస్ కి మేడం కి మళ్ళీ మ్యారేజ్ అవుతుందని నేను అనుకున్నాక అవ్వకపోతే అది చాలా కష్టం. ఇలా జరిగిందండి మా ఊరిలో.